హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా స్ట్రీట్ ఫుడ్స్ అన్నింటిని కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. అందులో భాగంగానే ఇవాళ కూడా రెండు అద్భుతమైన స్ట్రీట్ ఫుడ్ డిషెస్ని మీకోసం నేను తీసుకొచ్చేసాను. చాలా చక్కగా ఉండబోతున్నాయి. చాలా ఫేమస్ డిషెస్ కూడా, చాలా ఈజీగా కూడా వండుకోవచ్చు. కాబట్టి ఈ లాక్డౌన్ని బాగా ఎంజాయ్ చేసేయచ్చు ఇట్లాంటివి ఇంట్లోనే ఉండి చేసుకునే పరిస్థితుల్లో అనమాట. సో మనం ముందుగా తయారు చేసుకోబోతున్నాము చైనీస్ బేల్. ఈ చైనీస్ బేల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నూడిల్స్ ఆల్రెడీ సగం ఉడికించి పెట్టుకున్నాము, ఆ నూడిల్స్ ఒకటి, అలాగే కొద్దిగా సోయా సాస్, నిమ్మకాయ చెక్క, కార్న్ఫ్లోర్, క్యాప్సికమ్ ఒక ముక్క, ఉల్లికాడలు, వేరుశనగ గుళ్ళు, చిల్లీ సాస్, టొమాటో, క్యారెట్ ముక్క, టొమాటో కచప్, ఇంకా క్యాబేజ్. సో నూడిల్స్ని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం. ఇక్కడ మెత్తగా తడిగా ఉన్నాయి. అతుక్కోకుండా ఉండడానికి కొద్దిగా ఆయిలింగ్ కూడా చేసామన్నమాట. దీనికి కొద్దిగా ఈ విధంగా పొడిగా ఉండే విధంగా చేసుకున్నాం. పనిలో పని పోయి వెలిగించేస్తే పెనం వేడవుతూ ఉంటుంది. ఓకే, ఈ తడంతా పోవడానికి కొద్దిగా కార్న్ఫ్లవర్ ఇందులో వేసుకొని డస్టింగ్ చేసుకుంటాం. సో ఇలా వేస్తే ఏమవుతుందంటే కార్న్ఫ్లవర్ మొత్తం అంతా కూడా ఈ తడిని అబ్జార్బ్ చేసేసుకొని తడిపోయి మొత్తం పొడిగా ఈ విధంగా పలపలాడుతూ ఉంటుందన్నమాట. దీన్ని తర్వాత ఫ్రై చేసుకుంటాం. రెడీ అయిపోయింది. మనం వేడైపోతే మనం ఫ్రై చేయాలి. మీకు కనుక ఇంకా బాగా కరకరలాడుతూ నీట్గా ఉండాలి అనుకునేలా ఉంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. నేను కొద్దిగా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించి కొద్దిగా లెస్ ఆయిల్ని కన్జ్యూమ్ చేద్దాం అన్నట్టుగా ఇట్లా పెడుతున్నాను. ఓకే, ఈ నూడిల్స్ని తీసుకెళ్ళి ఇప్పుడు పెనంలో అలా ఫ్రై అవుతూ ఉండని మనం మిగిలిన పనులు కూడా చేస్తున్నాం. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా చాప్ చేసుకోవాలి సన్నగా వచ్చే విధంగా. ఎందుకంటే వీటితోటి ఒక మంచి సాస్ వచ్చే విధంగా సాస్ తయారు చేస్తాం. జనరల్గా ఏం చేస్తుంటారంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి సాసెస్ని ముందే ప్రిపేర్ చేసుకోవడం కానీ రెడీమేడ్ తీసుకోవడం కానీ చేసుకుంటారు. ఆ నూడిల్స్ మాత్రం అప్పటికప్పుడు రెడీ చేసుకొని దాంతో బేల్ తయారు చేస్తారనమాట. ఈ జ్యూస్ అంతా కూడా ఏం రిమూవ్ చేయట్లేదండి నేను టొమాటోలో. రీజన్ ఏంటంటే ఆ పులుపు కానీ ఆ జ్యూసీగా కానీ ఉంటే మనకి సాసీ కన్సిస్టెన్సీ ఎక్కువ వస్తుంది. అందుకని అలాగే వదిలేస్తున్నాను, వీటిని ఏం రిమూవ్ చేయకుండా. సీడ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, దేన్ని కూడా రిమూవ్ చేయట్లేదు అనమాట. అలాగే క్యాప్సికమ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది ఆ మెత్తగా ఉన్నదంతా పోయి కరకరలాడే విధంగా రావాలి. అంతసేపు దాన్ని వేయించుకోవాలన్నమాట. అలాగే డ్రై అవుతుంది, చూస్తున్నారు కదా. మొత్తం అంతా కరకరలాడే విధంగా వస్తుంది. అందులో పని కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మొత్తం అంతా మన మిక్చర్లో ఉంటుంది చూసారా, అలాంటి టెక్స్చర్ తోటి వచ్చేస్తుంది అనమాట.
క్యారెట్ కూడా సన్నగా తరిగేసుకుంటాం. క్యారెట్ కట్ చేసిన క్యారెట్ని కూడా నీట్గా తీసేసుకుందాం. ఇది నిజంగా మనకి ఈ మధ్యకాలంలో చూసినట్లయితే హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అండి. మన దగ్గర బోల్డ్ అంత ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన స్ట్రీట్ ఫుడ్ పర్టికులర్గా చూసినట్లయితే చైనీస్ అనే అనొచ్చు. దశాబ్దం, మోర్ దాన్ డికేడ్, 10 ఏళ్ళు అనుకుంటే 10 ఏళ్ళు కూడా కాదు, 20 ఏళ్ల నుంచి అసలు చైనీస్ ఫుడ్ మాత్రం మనకి ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇదంతా కూడా బాగా డామినేట్ చేస్తుంది. ఫుల్గా చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ వస్తుంది అనమాట. ఏదైనా కూడా చైనీస్ 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 నూడిల్స్ కావచ్చు, గోబీ మంచూరియాలు అవి ఇవి మొత్తం అంతా. ఊళ్ళల్లో కూడా ఇదివరకు పానీపూరి బండ్లు అట్లాంటివి ఉండేవి. అలాంటి ప్లేసెస్లో కూడా ఇప్పుడు గోబీ మంచూరియాలు ఇట్లాంటివి మంచూరియాలు వేస్తున్నారు. సరే, గోబీ అని పేరు పెడుతున్నారు కానీ అది గోబీ కూడా కాదు, క్యాబేజ్ని ఉండలుగా తయారు చేసుకుని దాన్ని గోబీ మంచూరియా అంటున్నారు. అదే కోవలోకి వచ్చిందే ఈ బేల్ కూడా, చైనీస్ బేల్. ఇది కూడా అలాగే ఇప్పుడిప్పుడే ప్రాచుర్యం పొందుతోంది. బాగుంటుంది యాక్చువల్గా. ఈవినింగ్ స్నాక్ ఉంటుంది కదా, స్నాక్ ఫుడ్ లాగా చాలా బాగుంటుంది. ఎందుకంటే చిన్న కప్లో పెట్టేసుకొని అట్లా టీవీ చూసుకుంటూనో లేకపోతే ఎక్కడైనా బయట కూర్చొనో స్పూన్ తోటి అలా తింటూ, ఫోర్క్ తోటి తింటూ స్పెండ్ చేయొచ్చు అనమాట టైంని. చాలా చక్కగా ఉంటుంది అందుకని. సో అది. ఇంకా లాస్ట్ క్యాబేజ్ని కూడా కట్ చేసేసుకుంటున్నా. అంతా కూడా కటింగ్స్కే టైం తినేసిందండి, బోల్డ్ అంత టైము. రెండోది అవేమో ఫ్రై అవ్వట్లేదు. సో మన కటింగ్ పని అంతా కూడా పూర్తయిపోయింది. లాస్ట్ స్పీడ్ పరిస్థితి చూద్దాం. మొత్తం అంతా డ్రై అయిపోయింది కదా. ఇంకొద్ది కలర్ కూడా రావచ్చు, కావాలనుకుంటే చూసుకోండి, లేదంటే అలాగే కూడా వదిలేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఇష్టంగా ఉంటుంది. కొంతమందికి బాగా కరకరలాడుతూ గట్టిగా ఉండాలని, కొంతమందికి ఏమో మెత్తగా ఉండాలనే ఇష్టం ఉంటుంది. సో చాయిస్ని బట్టి మీరు కావాల్సినంత ఫ్రై చేసుకోవచ్చు అనమాట. డీప్ ఫ్రై చేసేస్తే ఒకేసారి స్ట్రాంగ్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, దీన్ని నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత వేరుశనగ గుళ్ళు ఈ మొత్తం మిక్చర్లో వెళ్ళవు. లాస్ట్లో ఎప్పుడైతే మనం గార్నిష్ చేస్తామో గార్నిష్లో మాత్రమే యూజ్ చేస్తాము. కాబట్టి వాటిని కూడా అలా ఫ్రై చేసేసుకొని డ్రై రోస్ట్ ఫ్రై చేసుకొని అలా పక్కన పెట్టేసుకున్నట్లయితే తర్వాత వాళ్ళు డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వేసుకొని సాస్ తయారు చేసేసుకుందాం. సపరేట్గా తీసేసుకున్నట్లయితే పల్లీలు తర్వాత గార్నిషింగ్లో వాడుకుందాం. ఓకే, సో నౌ అసలు కార్యక్రమం సాస్ తయారు చేసుకోవడానికి మనం ఉపక్రమిద్దాం. కొద్దిగా మంచిగా ఆయిల్ వేసుకొని ఇందులో ఒక్కొక్క వెజిటబుల్ వేసేసి సాతే చేసుకోవాలన్నమాట. సో ఏమేమి వేద్దాం ఫస్ట్, ఏమి తర్వాత వేద్దాము అనుకునేటప్పుడు మొదటిగా ఉల్లిపాయలు వేస్తాం కాబట్టి ఉల్లిపాయల ప్లేస్లో ఉల్లికాడలు వేసుకుందాం. ఇప్పుడు ఆనియన్ రింగ్స్ని ఫస్ట్ వేస్తున్నాం. ఆనియన్ రింగ్స్ కొద్దిగా సాతే అయిన తర్వాత విల్ గో ఫర్ టొమాటో. టొమాటో కూడా కొద్దిగా మగ్గిన తర్వాత 1 by 1 మిగతా వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. క్యాబేజ్ వేస్తున్నాను, అలాగే క్యారెట్ వేస్తున్నా, అండ్ ఫైనలీ క్యాప్సికమ్ కూడా వేస్తాను. వీటన్నింటినీ కూడా కాస్త మగ్గేంత వరకు అలా సాతే అవనిద్దాం. కొంచెం సాతే అయిన తర్వాత విల్ గో ఫర్ సాస్.
ఇందులో కొద్దిగా తొందరగా మగ్గాలంటే ఒక చిన్న చిట్కా ఏంటంటే సాల్ట్ ఇప్పుడే వేసేసుకోవచ్చు అనమాట. కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం. మొత్తం అంతటికి సరిపడా సాల్ట్ వేసేస్తాను ఇప్పుడే. కొంచెం తక్కువగా కూడా వేసుకోవాలి. రీజన్ ఏంటంటే మళ్ళీ మనం సోయా సాస్ వేస్తాము. సోయా సాస్లో బాగానే ఉప్పు ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకొని సాల్ట్ వాడాలి ఇందులో. ఇప్పుడు ఇంకా 1 by 1 సాసెస్ అన్నీ కూడా వేస్తాం. మొదటగా టొమాటో కెచప్ వేస్తున్నా. తర్వాత చిల్లీ సాస్, తర్వాత సోయా సాస్. సీజనింగ్ కూడా మనకి మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కారం కోసం ఇప్పుడే చిల్లీ సాస్ వేస్తాము. ఫ్లేవర్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయాయి. అండ్ ఫైనలీ ఉప్పు కూడా వేసేసుకున్నాము. సో మొత్తం అంతా ఫ్లేవర్స్ అంతా కూడా దీనిలోకి వచ్చేసాయి కదా. నౌ వీఆర్ రెడీ టు యాడ్ నూడిల్స్. సో ఆల్రెడీ కరకరలాడేలాగా ఇలా చేసి పెట్టుకున్న నూడిల్స్ని ఇందులో వేసేసుకున్నాం. ఇది బాగా మిక్స్ అయ్యే విధంగా ఆ విధంగా కలిపేసుకుంటాము అంతే, అంతకంటే ఏం లేదు. మొత్తం కలిసిపోయిన తర్వాత కొద్దిగా పైనుంచి మన అథెంటిక్ టచ్ రావడం కోసం ఏ కొత్తిమీర కట్ చేసి వేసేసుకోవడం అనమాట. కొద్దిగా కొత్తిమీర వంట రెడీ అయిపోయింది. దీన్ని చక్కగా అలా ప్రెజెంటేషన్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. అలా నిమ్మకాయ పిండేసుకొని ఉదిరిపోయింది. నూడిల్స్ కూడా మనం అలాగా లెంది పెట్టాం కదా, దానివల్ల నూడిల్స్ తిన్నట్టు అనిపిస్తుంది. కావాలనుకుంటే బాగా క్రిస్ప్ చేసుకొని పొడి చేసేసుకోవచ్చు. సారీ, నోట్లో పెట్టుకొని మాట్లాడుతాం. బట్ ఎనీవే నైస్, బాగుంది. తింటున్నా, తినేసి అలాగే నెక్స్ట్ రెసిపీకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా సెట్ చేసుకుంటాను. చక్కటి స్ట్రీట్ ఫుడ్స్ తయారు చేసుకుంటున్నాం కదా, అందులో భాగంగానే ఇప్పుడు ఆఖరిగా మరొక స్ట్రీట్ ఫుడ్ని మీకోసం తీసుకొచ్చేసాను. ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు మోసిన స్ట్రీట్ ఫుడ్ అనే చెప్పాలి నిజానికి ఇది. ఈ మధ్య కాలంలోనే మన దగ్గర కూడా బోల్డ్ అన్ని ఇంటర్నేషనల్ చైన్స్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. రెస్టారెంట్ చైన్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి. అయితే మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే గ్రిల్ చికెన్ టాకోస్. ఈ గ్రిల్ చికెన్ టాకోస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ ముక్కొకటి, చికెన్, మోజరెల్లా చీజ్, నిమ్మకాయ చెక్క, గ్రీన్ క్యాప్సికమ్, వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయ, కారపొడి, ఇంకా టాకో షెల్స్. వీటిని టాకో షెల్స్ అంటారు, రెడీమేడ్ దొరుకుతాయి, వాటిని అలాగే తీసేసుకోవచ్చు. సో టాకో షెల్స్లో ఇవన్నీ కూడా ఫిల్ చేస్తామన్నమాట. టాకో షెల్స్ రెడీ టు ఈట్ అన్నట్టుగానే ఉంటాయి, లేదంటే అప్పడం లాంటి దాంతో ఇట్లాంటి వాటితో కూడా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. కావాలనుకుంటే మ్యాక్సిమం రెడీమేడ్ దొరికిపోతాయి. వీటిని ఇలా కాదనుకుంటే చపాతీలాగా కొద్దిగా హార్డ్ సర్ఫేస్ తోటి తయారు చేసుకొని దాంట్లో కొద్దిగా ఏదైనా సరే స్పైస్ వచ్చే విధంగా చేసుకొని బేక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. షేప్ కూడా రావాలి కాబట్టి చపాతీ పెనం మీద వేయించడం కష్టం అవుతుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్
విల్ గో ఫర్ మ్యారినేషన్. చికెన్ మ్యారినేట్ చేసుకొని పెనంలో గ్రిల్ చేసుకుంటాము. గ్రిల్ చేసుకున్న తర్వాత ముక్కలు కొట్టేసి సాలడ్ తోటి కలిపి టాకోని ఫిల్ చేస్తామన్నమాట. ఇదే ప్రాసెస్ రెగ్యులర్గా ఉంటుంది అండ్ అథెంటిక్ మెక్సికన్ స్టైల్ అన్నమాట ఇది. సో మొదటగా గార్లిక్ చాప్ చేసుకుంటాం. చాప్డ్ గార్లిక్ దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకుంటాం. ఇందులో క్యూమిన్ కూడా వేయాలి. క్యూమిన్ వేస్తున్నాం. చిల్లీ పౌడర్, కొద్దిగా అంత పెప్పర్, జస్ట్ ఫ్లేవర్ కోసమే, కారం కోసం ఆల్రెడీ వేసాము, ఫ్లేవర్ కోసం మాత్రమే పెప్పర్, కొద్దిగా అంత ఉప్పు, కొద్దిగా ఆయిల్, అండ్ మంచి మ్యారినేట్ కదా, చక్కగా తయారైపోతుంది. మనం మ్యారినేట్ చేసుకునే లోపు పెనం వేడవుతుంది కాబట్టి పొయ్యి కూడా వెలిగించేస్తాం. దీన్ని చక్కగా మిక్స్ కొట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ ఏంటంటే బోన్లెస్ మనం తీసుకుంది. అందులో కూడా ఏం చేశానంటే కొద్దిగా ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటే పల్చగా వస్తుంది. దీనివల్ల ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఆ విధంగా ఓపెన్ చేసి పెట్టుకోండి. దీన్ని ఇలా వేసుకొని పైనుంచి మ్యారినేట్ అప్లై చేసుకోవాలి. చక్కగా లోపల బయట కూడా మ్యారినేట్ బాగా అప్లై అవ్వాలన్నమాట. చేయి పెట్టి మంచిగా అలా ఒత్తుతూ మసాజ్ చేసినట్లుగా అప్లై చేసుకోండి. ఏం బాధలేదు. అయితే మీకు చెప్తూ ఉంటాను కదా, మ్యారినేట్ చేసింది ఎప్పుడైనా సరే మినిమం అరగంట సేపు మ్యారినేట్ అవ్వనివ్వండి. మినిమం 2 గంటల సేపు చేయగలిగితే ఇంకా బెటరు, చాలా బాగుంటుంది. మనం అంటే ఇంకా షో కోసం కాస్త ముందుగా వేస్తున్నాను నేను. మీరు మాత్రం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, మామూలుగా అయితే 2 గంటల సేపు దాన్ని మ్యారినేట్ అవ్వనివ్వండి. దీన్ని అలా కాసేపు గ్రిల్ అవనిద్దాం. ఈలోపు మనం కట్ చేసుకోవాల్సిన వెజిటేబుల్స్ని కూడా కట్ చేస్తాం. ఇవన్నీ కూడా రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఆనియన్స్ ఇవన్నీ బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. సన్నగా అంటే బాగా చిన్న ముక్కలు వచ్చే విధంగా అనమాట. మంచి చక్కటి సాలడ్ లాగా తయారు చేసుకొని వీటిని ఒక లేయర్ పెడతాము. చికెన్ని కట్ చేసుకొని అదొక లేయర్ పెడతాం. అది ప్రాసెస్ ఫైనల్గా. సో అందుకని దానికి సరిపోయే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇందాక రెడ్ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాం కదా, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుందాం. కొద్దిగా కుక్ అయితే సరిపోతుంది. అండ్ ఫైనలీ నేను ఆనియన్ మిగిలింది కదా, ఆనియన్ కూడా కట్ చేసుకుంటాను. దీన్ని కూడా ఒక బౌల్లో వేసుకుందాం. వీటన్నింటినీ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలంటే కలిపేసుకోవచ్చు. ఓకే, కటింగ్స్ మొత్తం అయిపోయాయి కదా. కుకింగ్ కూడా అయిపోయినట్లే అనిపిస్తుంది నాకు. కొద్దిగా చూసి కొంచెం గ్రిల్ అవ్వాలి చికెన్. కొంచెం గ్రిల్ అయితే దించేసుకోవచ్చు. రైట్, ఒకటి వేసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రిల్ అయిన చికెన్ని చక్కగా బయటకు తీసుకొని
కొద్దిగా చల్లగా అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు ముక్కలు ముక్కలు. చిన్న చిన్న ముక్కల కింద వచ్చేస్తుంది కదా, నైస్ నీట్గా వస్తుంది. దట్స్ వాట్ వీ నీడ్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఇవి ఇట్లా క్యూబ్స్ లాగా కావాలంటే క్యూబ్స్ లాగా, లేకపోతే బాగా మిన్స్ అయిపోవాలంటే ఇంకా మిన్స్ అయ్యే విధంగా కూడా కొట్టుకోండి. నాకైతే ఇలా ఉంటేనే ఇష్టం. సో ఐ లైక్ దిస్ వే. ఇప్పుడు చక్కగా టాకో షెల్స్ తీసుకొని ఇందులో ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ వెజిటబుల్స్, మళ్ళీ ఒక లేయర్ చికెన్ వేసుకుంటాం. ఓకే, చికెన్ ఒక లేయర్ అయింది. ఇంకొక లేయరు రెడ్ క్యాప్సికమ్ వేస్తున్నాం. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ కొద్దిగా, ఆనియన్స్ కొద్దిగా, ఫైనలీ మళ్ళీ ఒక లేయర్ చికెన్ కూడా వేస్తున్నాము. సో ఈ తర్వాత ఈ చీజ్ ఉంది కదా, ఈ చీజ్ మాత్రం కంప్లీట్లీ మీ చాయిస్ అండి. మీకు కావాలనుకుంటే వాడండి, లేకపోతే లేదు. వేస్తే బాగుంటుంది అని నేను వేస్తున్నా. ఇంకా ఫుల్గా వేసి దీన్ని బేక్ చేసుకొని మళ్ళీ చీజ్ మెల్ట్ అయ్యేలా చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. లేదంటే చీజ్ వేసి అలా వదిలేసేయండి, లేకపోతే అసలు చీజ్ వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది, పర్లేదు. రెడీ అన్నమాట. అలాగే ఇంకొక షెల్ని కూడా నేను ఫిల్ చేసేసి డైరెక్ట్ ప్రజెంటేషన్లో మీకు చూపిస్తాను. ఆహా, ఇది తిన్నాడు. బాగుంది. చాలా బాగుంది. కాబట్టి మీరు కూడా దాన్ని అలాగే ఫాలో అయ్యి చేసుకొని తినేసేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.